మందులు లైసెన్స్ లేని దుకాణాలు ఆయుర్వేద ఔషధాల అమ్మకం ఓ మాయ విజిలెన్స్ తనిఖీలో బయటపడిన లోపాలను ప్రభుత్వ పర్యవేక్షణ నామాత్రం రాష్ట్ర ఆయుర్వేద దుకాణాల్లో మందుల అమ్మకాలపై నియంత్రణ పర్యవేక్షణ లేకుండా పోయింది. కల్తీ నాణ్యత లేని కాలం చెల్లిన మందులను దుకాణాల యజమానులు రోగులు కంటగడుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి అక్రమాలను గుర్తించి నియంత్రించాల్సిన ఆయుష్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో సరైన ప్రాధాన్యం లేదు. రాష్ట్రంలో 2000కు పైగా ఉన్న ఆయుర్వేద దుకాణాలు చాలా వరకు లైసెన్సులు లేకుండా ఉన్న రెన్యువల్ చేయించుకోకుండా నడుపుతున్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు నవంబర్ నెలాఖరున రాష్ట్ర వ్యాప్తంగా 50 ఆయుర్వేద మందుల దుకాణాలపై 25 ప్రత్యేక బృందాలు తనిఖీ చేపట్టాయి. ఈ బృందాల్లో ఆయుష్ అధికారులు కూడా ఉన్నారు. 6 దుకాణాలు అక్రమాలు గుర్తించి వాటిని సీజ్ చేశారు. 61.06 లక్షల విలువ అనధికారిక మందులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ దువ్వాడ సెంటర్లోని ఆయుర్వేద థెరపీ సెంటర్కి సేల్స్ లైసెన్స్ లేకపోగా తనిఖీల్లో గడువు ముగిసిన మందులు బయటపడ్డాయి. జగదాంబ సెంటర్లోని దుకాణంలోనూ కాలం చెల్లిన మందులు దొరికాయి. అప్సరా రోడ్లోని షాపునికి సేల్స్ లైసెన్స్ లేదని తేలింది. పలు మందుల బాటిలపై లేబుళ్లపై వివరాలు నమ్మశక్యంగా లేవన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి సర్కారు